హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, తను కప్పుకున్న దుప్పటిని ఎవరో లాగినట్టుగా అనిపించడంతో చంద్రిక నందుతో, నాకు బాగా నిద్ర వస్తుంది, పొద్దున్నే నా ఆఫీస్కి వెళ్ళాలి కనుక నువ్వు బుద్ధిగా పడుకో అని చెప్పి చంద్రికకు వాష్రూమ్కి వెళ్ళాలనిపించడంతో నిద్ర మత్తులోనే లేచి వెళ్ళి వస్తుంది. కానీ ఇంతలోనే తన పక్కన బెడ్పై ఉండవలసిన నందు లేడు. దాంతో భయపడిపోయిన చంద్రిక గోడ మీద ఉన్న గడియారం వైపు చూస్తుంది. సరిగ్గా సమయం 2 గంటలవుతుంది. ఈ సమయంలో నందు ఎక్కడికి వెళ్ళాడబ్బా అని ఆలోచించి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంది. కానీ ఎక్కడా నందు కనిపించలేదు. తర్వాత ఏదో గుర్తుకు వచ్చినట్లు తన బెడ్రూమ్ దగ్గరకు వచ్చి తనను భయపెట్టడానికి మంచం కింద ఏమైనా దాక్కున్నాడేమోనని చూస్తుంది. కానీ నందు బట్టలు మాత్రమే కనిపిస్తాయి. మళ్ళీ ఆలోచనలో పడి బట్టలు లేకుండా బయటకు వెళ్ళే అవకాశమే లేదు. ఒకవేళ వాష్రూమ్కి ఏమన్నా వెళ్ళాడనుకుంటే అక్కడ కూడా లేడు కదా, అసలు ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా అని ఆలోచిస్తూ పోనీ ఫోన్ చేస్తే దొరుకుతాడు కదా అని తన ఫోన్ తీసుకుని నందు నెంబర్కి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం తను కప్పుకున్న దుప్పట్లోంచి వినిపిస్తుంది. వెంటనే తన దుప్పటి మీద చెయ్యి వేసిన చంద్రిక. సరిగ్గా అప్పుడే కరెంటు పోయి కటిక చీకటిగా మారుతుంది గది. అంతే, ఒక్కసారిగా చంద్రికకు ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టాయి. కానీ ఆమె మస్తిష్కం మాత్రం ఆలోచిస్తూనే ఉంది. నందు ఫోన్ కూడా ఇక్కడే ఉందేం, మరి ఈ మనిషి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా ఏంటి? కానీ అలా ఎప్పటికి చేయడు కదా అని అనుకుని మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుందామని పక్కన ఉన్న టవల్తో తన నుదురు మీద తుడుచుకుంటుంది. ఇంతలో వెనక నుంచి ఎవరో తన చేతిని పట్టుకున్నట్లుగా ఉండటంతో తన చేతికెళ్ళి చూసుకుంటుంది. ఎవరిదో నల్లగా కాలిపోయిన చెయ్యి తన చేతిని పట్టుకుని ఉంది. దాంతో ఒక్కసారిగా తన గుండె చప్పుడు అమాంతం పెరిగిపోయింది. భయంతో నందు 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 అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, అంతలోని తనలో ఏర్పడ్డ భయం వల్ల తనకు తెలియకుండానే దయ్యం దయ్యం అని అరుస్తూనే కొంచెం ధైర్యం చేసి కాలిన చేతిని గట్టిగా లాగి విదిలించుకుని వెళ్ళి మంచంపై చిన్న పిల్లలు ముడుచుకొని కూర్చుని ఉంది. తను చూడ్డానికి ఎలా ఉంది అంటే, తన ఒంటిపై బట్టలు లేకపోవడంతో ఇప్పుడే స్నానం చేసి అలాగే తుడుచుకోకుండా వచ్చినట్లుగా చెమటలు పట్టి అచ్చం చిన్నపిల్లలాగానే ఉంది. అంతలోనే కొంచెం ధైర్యం తెచ్చుకుని అదే టవల్తో తన దేహాన్ని కప్పుకొని కనీసం కొవ్వొత్తి అయినా వెలిగిస్తే కొంచెం భయం తగ్గుతుందని తన ఫోన్ తీసుకుని టార్చ్ వేసుకుని మంచం దిగుతుంది. కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు నందు ఫోన్ కోసం చూస్తుంది. కానీ అక్కడ ఎంత వెతికినా నందు ఫోన్ కూడా దొరకదు. దాంతో భయంతో పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. కానీ అక్కడ ఎంత వెతికినా అగ్గిపెట్టె కనపడదు. అప్పుడు పూర్తి భయపడిపోయిన చంద్రిక చేసేది లేక భయంతో తిరిగి తన బెడ్రూమ్ దగ్గరకు వచ్చి మళ్ళీ బెడ్ పైన కూర్చుంటుంది. అప్పుడు ఒక్కసారిగా తన గదిలోకి అగ్గిపుల్ల వెలుతురు రావటంతో నందు అగ్గిపుల్ల వెలిగించుకొని వస్తున్నాడేమో అని వెలుగులోకి చూస్తుంది. అంతే, ఒక్కసారిగా పెద్దగా అరచి స్పృహ తప్పి మంచం పడిపోతుంది. అసలు విషయం ఏమిటంటే, ఆ అగ్గిపులను వెలిగించుకొని వచ్చింది ఓ భయంకరమైన నల్లటి ఆకారం. ఉదయం 5 గంటలవుతుంది. బయట నుంచి కాలింగ్ బెల్ మోగుతుంది. కానీ ఎంతసేపటికి డోర్ తీయకపోవటంతో డోర్ను కొంచెం ముందుకు నెట్టాడు బయట ఉన్న వ్యక్తి. లాక్ చేసి లేకపోవటంతో తలుపులు తెరుచుకున్నాయి. దాంతో లోపలికి వచ్చిన వ్యక్తి సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు. చంద్రిక ఇంకా నిద్రపోతూ ఉండటంతో గట్టిగా తట్టి లేపడానికి ట్రై చేస్తాడు. కానీ చంద్రిక లేవకపోవటంతో వచ్చిన వ్యక్తి కంగారుతో నీళ్లు తెచ్చి చంద్రిక మొహం మీద కొడతాడు. దాంతో స్పృహలోకి వచ్చిన చంద్రిక ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి లాగిపెట్టి చెంప మీద ఒకటి ఇస్తుంది. దాంతో ఆ వ్యక్తికి కళ్ళెమ్మట నీళ్లు తిరిగినంత పనైంది. కానీ అతను కోపం తెచ్చుకోకుండా ఆమె ఏదో జరిగి ఉంటుందని ఊహించాడు. అప్పుడు అతను ఆమెతో, సారీ బంగారం, రాత్రి ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది, మాధవికి కడుపులో నొప్పి వస్తుందని,
అందుకే కంగారులో నా ఫోన్ కూడా మర్చిపోయి వెళ్ళాను. నీకు చెబుదామని అనుకున్నా కానీ నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అందులోనూ నువ్వు ఉదయం త్వరగా లేవాలి అని చెప్పిన నేను నిన్ను రాత్రి 1 గంట వరకు ఇబ్బంది పెట్టాను. అది నువ్వు ఆఫీస్కు త్వరగా వెళ్ళాలి అని తెలిసినా కూడా. అందుకే మళ్ళీ నీకు ఇబ్బంది కలిగించకూడదని నేను లేపకుండా వెళ్ళిపోయాను. కానీ నువ్వు నాకు ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అంటూ నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటాడు. దాంతో చంద్రిక ఆ వ్యక్తిని కౌగలించుకుని, సారీ నందు, నువ్వు వెళ్ళిన తర్వాత నేను చనిపోయినంత పనైంది అని రాత్రి జరిగింది అంతా వివరించి చెబుతుంది. దాంతో నందు చంద్రికను ఓదార్చుతూ అంతలోనే ప్రేమగా చంద్రిక ఒళ్ళంతా ముద్దులు కురిపిస్తాడు. సారీ బంగారం, ఇంకెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అన్నాడు. అప్పుడు చంద్రిక, నాకు సందేహం నందు, మరి రాత్రి నీ బట్టలేంటి మంచం కిందే ఉన్నాయి? అవి రాత్రి వేసుకున్నవి కాదే, వారం క్రితం నేను పార్టీకి వెళ్ళాలి అని కొత్త జత కొనుక్కొని వచ్చాను కదా, అప్పుడు కొత్తవి వేసుకుని పాతవి ఇక్కడే వదిలి వెళ్ళాను. కానీ నాకు వాటి గురించి ఇప్పుడు నువ్వు అనేదాకా గుర్తే లేదు. ఇక నీ సంగతి తెలిసింది. భయంతో ఏది నీకు అంతగా గుర్తు ఉండదు. ఇదంతా నీ వల్లేనందు. ఎవరో మీ ఆంటీ వాళ్ళ ఇల్లు అని రూపాయి కూడా అద్దె కట్టవలసిన పని లేదు అని దూరంగా తెచ్చి ఇక్కడ పడేశావు. వచ్చి 10 రోజులు కూడా కాలేదు. వచ్చిన దగ్గర నుంచి రోజు భయపడి చావలసి వస్తుంది. దీనికి తోడు మొన్న ఎదురింట్లో ఉన్నోడు పెట్రోల్ పోసుకొని చచ్చాడు. ఇక నా వల్ల కాదు నందు ఇక్కడ ఉండటం. నన్ను పాత ఇంటికి అన్న తీసుకుని వెళ్ళు, లేదా ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్ళు. అంతేకాని ఇక్కడ మాత్రం నేను ఉండలేను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, అది కూడా ఇప్పుడే అంది ఏడుస్తూ. అప్పుడు కొన్ని క్షణాల పాటు ఆలోచించిన నందు, సరే పద, వెంటనే నీ బట్టలు సర్దుకండంతో ఒక్కసారిగా చంద్రిక కళ్ళల్లో సంతోషం వచ్చి నందు పెదవులను ముద్దాడుతుంది. అయినా నీకు అప్పుడే చెప్పాను కదే ఆ ఎదురింటికి వెళ్ళవద్దని. అయినా నా మాట వినకుండా వెళ్ళావు. ఆ కాల్చుకున్న వ్యక్తిని చూశావు. రాత్రి దడుచుకున్నావు. సరేలే, జరిగింది ఏదో జరిగింది. ఇక దాని గురించి ఆలోచించడం మానే. ఎందుకంటే నిన్నిప్పుడు తీసుకుని వెళ్తుంది నీ చెల్లెలు మాధవింటికి. ఏంటి మాధవి దగ్గరికా? ఏంటి నందు నువ్వు మాట్లాడేది? మన విషయం దానికి తెలిసిపోతే ఏదో ఒక సమయంలో నువ్వు నాతో దురుసుగా ప్రవర్తిస్తే నీ మొహం చూసి నేను కాదని అనలేను కదా. సరే సరే, నువ్వు మరీ ఓవర్గా ఆలోచించకు. ఇప్పుడు నీకు కూడా అసలు విషయం తెలియాలి చంద్రిక. నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అందుకే నిన్ను వదిలి నేను ఉండలేనని తెలిసి పెళ్లి చేసుకున్నా. ఇక మాధవి నేను నిన్ను ఎలా ప్రేమించానో అది కూడా నన్ను అలా ప్రేమించింది. నేను దానికెళ్ళి చూడడం లేదనే చిన్న కారణంతో తన ప్రాణాలు తీసుకోవడానికి చూసింది. అప్పుడు మాధవి నాన్న తనక్క కాళ్ళు పట్టుకుని మా అమ్మ ప్రతిమలాడాడు, మాధవిని నాకిచ్చి పెళ్లి చేయాలని. మా అమ్మకు కూడా మాధవి అంటే చాలా ఇష్టం. అందులోనూ తన తమ్ముడు అంటే ప్రాణం మా అమ్మకు. అందుకే ఎవరికి ఏం చెప్పాలో, చెబితే ఏమవుతుందోనని చివరికి నీకు చెప్పాను. కానీ నువ్వు పెద్ద త్యాగమూర్తివి కదా, నా మర్దల్ని చేసుకోమని చెబుతావు. అందుకే ఆ విషయం చెప్పకుండా నీ మెళ్ళో తాళి కట్టిన తర్వాత చెప్పాను. ఎందుకంటే అప్పటికే మనం శారీరకంగా ఎన్నోసార్లు కలిశాము. మన మనసులు కూడా విడదీయరాని విధంగా ముడిపడ్డాయి. ఇక నీ మనసేంటో పూర్తిగా తెలుసు. కనుకే నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకుని నీ మెడలో తాళి ఉంటే కనీసం కొంచెమన్నా నీ స్వార్థం చూసుకుంటావని అనుకున్నాం. కానీ నువ్వు నేనన్నీ సర్దుకుని ఉంటాను, మాధవిని చేసుకో, లేదంటే ఆమె ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని చెప్పి మాధవిని కూడా చేసుకునేలా చేశావు. అందుకే కొంతకాలం పోయిన తర్వాత మాధవికి మాత్రమే మన విషయం చెప్పాను. తను కూడా ఒప్పుకుంది. కానీ అమ్మకు మామయ్యకు చెప్పలేదు. కనుక అంతా మాధవి చూసుకుంటుంది. నువ్వు ఇక భయపడకుండా అక్కడ నా ఫ్రెండ్లా ఉండు. ఈలోపు నేను దగ్గరలోనే ఏదైనా మంచి ఇల్లు చూస్తాను. అప్పటి వరకు నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఉండు. కాకపోతే ఎవరైనా ఒక మాట అంటే నా కోసం బాధపడకుండా ఉండు చాలు. దానికి చంద్రిక కూడా కాదని అనలేకపోవటంతో హాయిగా ఊపిరి తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత చంద్రిక నందుతో, నేను నా ఐడి కార్డు ఆ ఇంట్లోనే మర్చిపోయాను, పదండి వెళ్ళి తెచ్చుకుందాం.
అలాగే నన్ను ఆఫీస్లో వదిలిపెడుదురు. అమ్మో, మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వద్దు తల్లి, కావాలంటే నేనే వెళ్ళి తీసుకువస్తానులే అని బ్లాక్ కలర్ బైకు యూనికార్న్ను స్టార్ట్ చేసుకుని వేగంగా ఆ ఇంటికి వచ్చాను నందు. తలుపు తీయగానే ఇల్లంతా కాలిపోయిన వాసన వస్తుంది. అదంతా పట్టించుకోకుండా నందు లోపలికి వెళ్ళగానే తలుపు దానంతట అదే నెమ్మదిగా మూసుకుంది. నల్లని పొగ తన వైపుకు రావటం గమనించాడు. అప్పుడే కాలిపోయిన మృత శరీరం తన ముందుకు వచ్చి నవ్వుతూ, హాహాహా, ఈ రోజుతో నా పగ తీరబోతుంది ఆ నందు మీదకి దూకింది. దాంతో వెంటనే మెరుపులా కదిలి దానికి అందకుండా తప్పించుకున్నాడు. మళ్ళీ ఆ ఆకారం తనపై పడుతుందేమోనని చూశాడు. అలా జరగలేదు, కానీ ఆ ఆకారం కనపడకుండా ఉండి నవ్వుతూ ఉంది. ఆ నవ్వుకు నందు వెన్నులోంచి వణుకు మొదలైంది. దాంతో నందుకు భయంతో విపరీతంగా చెమటలు పట్టాయి. అప్పుడు ముందు ఐడి కార్డును వెంటనే వెతకాలి అని నిర్ణయించుకొని మొహమంతా చెమటలు కారుతూ ఉన్నా తుడుచుకోకుండానే కార్డు కోసం వెతుకుతాడు. అప్పుడు కనిపించింది కార్డు. బట్టల హ్యాంగర్కు తగిలించి ఉండటంతో ఆ కార్డు తీసుకుని తలుపు దగ్గరికి వస్తాడు. అంతే భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు ఒక్కసారిగా. ఎందుకంటే చంద్రిక చూసిన భయంకరమైన ఆకారంతో పాటు మరొక ఆకారం కూడా తలుపు దగ్గర నిలబడి ఉంది. అంతలో 2 ఆకారాల్లో ఒక ఆకారం మాట్లాడుతూ, రేయ్, నువ్వు వచ్చిన దగ్గర నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయానికి మీ జంటను ఉదాహరణగా చూపిస్తూ మా ఆవిడ రోజు నన్ను తిట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే నువ్వు నీ భార్యతో ఉన్నంత సంతోషంగా నేను దాంతో సంతోషంగా ఉండలేకపోవటమే కారణం. ఇంతకుముందు మా మధ్య చిన్న చిన్న గొడవలు మాత్రమే జరిగేవి. దానికి కూడా కారణం నేను మందు కొట్టడం, దాని నోటికొచ్చినట్లు తిట్టడం, ఇక దాంతో ఎప్పుడు ప్రేమగా ఉండకపోవటం. అయినా అది ఎప్పుడు నన్ను ఎదిరించి మాట్లాడలేదు. ఎప్పుడు తనలో తాను బాధపడుతూ ఉండేది. అయితే మీరు వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. దానికి కూడా ధైర్యం వచ్చిందో ఏమో, చిన్న గొడవలు కాస్త పెద్దవయ్యాయి. నువ్వు నీ భార్యతో ప్రేమగా ఉండటం చూసి నా భార్య కుళ్ళుకొని రోజు అది నన్ను తిట్టడం మొదలుపెట్టింది. కానీ నేను నా బలహీనత వల్ల రోజు తాగే మందుకు ఇచ్చిన విలువను నా భార్యకి ఇవ్వలేకపోయాను. దాంతో నా భార్యకు మరింత దూరం అవుతూ వస్తున్నాను. కానీ ఒకరోజు అది నాతో, నీలాంటి వాడు బతికుండటం ఈ భూమికి కూడా భారం రా. నీలాంటి వారితో కాపురం చేసే కన్నా ఎదురింటి వారితో లేచిపోయిన సుఖంగా ఉంటాను. అందుకే చెబుతున్నాను, ఎటైనా పోయి చావుపో అంది. ఆ మాటలు భరించలేకపోయాను. అంతే, తాగిన మత్తులో తెలియని ఆవేశంలో నన్ను నేనే తగలబెట్టుకున్నాం. కానీ అప్పుడు నేను అరిచిన అరుపులు, పడిన బాధ ముందు నరకంలో పడే శిక్షలు కూడా తక్కువేమనిపించింది. దీనంతటి కారణమైన నిన్ను మాత్రం వదలకూడదని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అందుకే నీ మీద పగతో పిశాచినై ఇక్కడికి వచ్చాను. కానీ నీ భార్యను చంపలేక నిన్ను చంపుదామని ఇక్కడే ఉన్నాను. కానీ మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఏం చేయాలో తెలియక నా చావుకు కారణమైన నా భార్యను కూడా చంపాలని నిర్ణయించుకుని కోపంతో నా భార్యను నాలాగే కాల్చి చంపేశాను. ఇక మిగిలింది నువ్వే కదా. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇక్కడికి వస్తావని నీ కోసమే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు నా పగ తీరబోతుంది. నా చావుకు కారణమైన నిన్నిప్పుడు చంపకుండా మాత్రం వదిలిపెట్టను అని నందు గొంతు పట్టుకోవటంతో అతి కష్టం మీద ఆ చేతిని వదిలించుకొని తలుపు దగ్గరికి వచ్చాను నందు. అంతే, ఒక్కసారిగా తలుపులు తెరుచుకొని ఒక చెయ్యి నందుని గట్టిగా పట్టుకుని బయటకు లాగింది. అప్పుడు చూశాడు నందు. చంద్రిక, నువ్విక్కడ? ఈ ఇంటి గురించి నాకు తెలుసు కాబట్టి మీ వెంటే వచ్చాను, మిమ్మల్ని కాపాడుకోగలిగాను అని అండంతో నందు ఒక్కసారిగా సంతోషంతో చంద్రిక పెదవులను ప్రేమతో ముద్దరాడు. లోపల ఉన్న ఆత్మ మాత్రం, రేయ్, ఎప్పటికైనా నిన్ను చంపకుండా మాత్రం ఉండను. ఈసారి నువ్వెక్కడ ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని పెద్దగా అరుస్తుంది. ఆవేశంతో తీసుకునే ఏ నిర్ణయమైనా అదెంతో ప్రమాదం. అలాగే మనలో ఉండే లోపాలు గుర్తిస్తూ నిరంతరం సరిచేసుకుంటూ ఉండగలిగితే ఏదో ఒక రోజు సరిచేసుకోవటానికి నీలో ఏ లోపం ఉండదు. అంతేకాదు, నీవు ఆదర్శవంతుడిగా ఉంటావు. ఇక ఈ కథలోని వ్యక్తి తాగుడుకు బానిసై
తన అలవాటు మార్చుకోలేక, జీవితంలో సహజంగా వచ్చే గొడవలకు పరిష్కారం ఆలోచించలేక ఆవేశంతో తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా ఏ సంబంధం లేని వ్యక్తి మీద పగను పెంచుకున్నాడు. అది కూడా తన ప్రాణాన్ని విడిచి కూడా పగను మర్చిపోలేకపోయేంతగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.